తాజా 30 హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు షెల్ఫ్ లైఫ్ తక్కువ. 5 నుంచి 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో టాప్ రేంజ్లో ఉండగలరు. ఆ తర్వాత దర్శకులు హీరోలు కొత్త హీరోయిన్లను తెర మీదకి తెస్తారు. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెనకపోవడం సహజమే కదా. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినప్పుడు, తగ్గుతున్నాయని అనుకున్నప్పుడు హీరోయిన్లు పెళ్లి వైపు మొగ్గుతుంటారు. రీసెంట్గా టాప్ హీరోయిన్ అయిన సమంత ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇప్పుడు ఇదే బాటలో కాజల్ అగర్వాల్ కూడా పయనిస్తోందని సమాచారం. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు కాజల్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఉన్న వారితో కాజల్కు లింకు పెడుతూ వచ్చిన వార్తలు చాలా తక్కువ. ఆమె ఇండస్ట్రీలో ఉన్నంతసేపు కెరీర్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది. కానీ ఇండస్ట్రీ బయట ఒక బిజినెస్ మ్యాన్ను ప్రేమించినట్లు ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ బిజినెస్ మ్యాన్కు దేశవ్యాప్తంగా హోటల్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అతని పేరును మాత్రం కాజల్ సీక్రెట్గా ఉంచుతోంది. తన ప్రియుడు గురించిన సమాచారాన్ని బయటకు వెల్లడించడానికి కాజల్ సమయం కోసం ఎదురుచూస్తోందని సమాచారం. ఖైదీ నెంబర్ 150తో మంచి హిట్ అందుకున్న కాజల్ ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తోంది. వాటిలో ఒకటి తెలుగు సినిమా కాగా మిగిలిన 2 తమిళ సినిమాలు. తెలుగులో ఆమె నటిస్తున్న సినిమా పేరు నేనే రాజు నేనే మంత్రి. పెద్ద హీరోలు ఆమెకు తక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడమే మేలనే ఆలోచనలో కాజల్ ఉందని చెప్తున్నారు. ఈ ఏడాది ఆఖరిలో కానీ వచ్చే ఏడాది కానీ ఆమె పెళ్లి చేసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం కాజల్ వయసు 31 సంవత్సరాలు. కాజల్ విషయంలో చిత్రమైన అంశం ఏమిటి అంటే ఆమె కంటే ముందు ఆమె చెల్లెలైన నిషా అగర్వాల్ పెళ్లి చేసుకోవడం. ఇప్పటికీ కాజల్ కూడా చెల్లి బాటలోనే నడవాలని భావిస్తోంది.